పువ్వులన్నీ తెంపేస్తుంది. అసలు వాళ్ళు పట్టించుకుంటే మాకు సంబంధమే లేదు అసలు. ఇంకా వీటి స్టోరీ ఏంటంటే ఇక్కడ ఉన్న లైట్స్ అన్నీ 202 హాలీవుడ్ సైన్. మాకు టికెట్ ఎక్కడ తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఉన్నాయి కదా ఇలాంటి స్టార్స్ త్రూఅవుట్ ద స్ట్రీట్, సైడ్ వాక్స్ మీద రోడ్డుకి. మిస్టర్ థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు పనిచేస్తూ ఉంటాడు కదా వాడే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యుఎస్ఏలో వైజాగ్ మామ. అయితే ఈరోజు హాలీవుడ్ సైన్ అయితే ఉంటుంది. మంచి హిస్టారిక్ ప్లేస్ అనమాట. హిస్టారిక్ అని కాదు కానీ మంచి ఒక సీనిక్ వ్యూ. అలానే మనం నెక్స్ట్ వచ్చేసరికి వాక్ ఆఫ్ ఫేమ్కి వెళ్తున్నాం. అలానే ఏంజల్స్ ఫ్లైట్ అని చెప్పేసి ఒక చిన్న ఫ్లైట్ జర్నీ ఉంటుంది, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. నేనైతే అమెరికా వచ్చాక ఇలాంటి ఇల్లులు అయితే ఎక్కడా చూడలేదన్నమాట. ప్రతి ఇల్లు కూడా మనకి అమెరికాలో మన ఇండియన్స్ కొనేవి కానీ చాలామంది కొనేవి కానీ కూడా ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి సేమ్ ఒకేలా కనిపిస్తుంటాయి అనమాట. కానీ ఇక్కడ లాస్ ఏంజలస్లో అలానే కాలిఫోర్నియాలోని ఇల్లు అన్నీ ఒక్కొక్కటి, ఇవన్నీ ధనికులు ధనవంతులు ఇల్లు అండి. ఎలా ఉన్నాయో చూడండి, మొత్తం అంతా రిచ్గా ఒక్కొక్కటి ఇండివిజువల్ హౌస్, ఒక్కొక్క డిఫరెంట్ షేప్లో అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి రోడియో డ్రైవ్ అనమాట. బాగా రిచ్ పీపుల్కి ఇది ఒక షాపింగ్ ఏరియా అనమాట. మనకైతే ఒక సైట్ సీయింగ్ ఏరియా. గుచి షోరూమ్ చూడు ఎంత ఉందో. మిస్టర్ థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ లో డబ్బులు పనిచేస్తూ ఉంటాడు కదా వాడే. క్రేజీగానే మొత్తం అన్ని వైలెట్ ట్రీస్ అనమాట. సిఎన్ఎన్ ఆఫీసు, న్యూస్ ఛానల్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ న్యూస్ ఛానల్, సిఎన్ఎన్ బిల్డింగ్ అనమాట. ఇప్పుడైతే మనం హాలీవుడ్ సైన్కి అయితే వెళ్తున్నాం. ఈ అపార్ట్మెంట్ చూడండి, ఒక ఇంటి బాల్కనీ నుంచి ఇంకో ఇంటి బాల్కనీకి నిచ్చెనలు ఎలా ఉన్నాయో. ఈ హాలీవుడ్ సైన్కి అయితే వెళ్ళడానికి మనకి కార్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉండదు. కానీ ఇక్కడ ఇల్లులు మంచి మంచి లగ్జరీ ఇల్లులు అయితే ఉంటాయన్నమాట. వాటి మధ్యలో నుంచి అయితే మనం వెళ్తూ ఉంటాము. ఇవైతే నార్మల్ మిలియన్స్లో కాదు, టెన్స్ ఆఫ్ మిలియన్స్లో ఉంటాయి అన్నమాట. అంటే సింగిల్ నెంబర్స్లో ఉండవు అనమాట, డబల్ నెంబర్ మిలియన్స్లో ఉంటాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు హాలీవుడ్ సైన్ చూడడానికి అని చెప్పి లేక్ హాలీవుడ్ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఇది వచ్చేసరికి లేక్ హాలీవుడ్ పార్క్ అనమాట. చూడండి ఇక్కడంతా ఇలా చూస్తే పైన కనిపిస్తుంది చూడండి హాలీవుడ్ సైన్. ఇదంతా పార్క్. ఇది ఒక ఐకానిక్ ప్లేస్గా అయితే ఉండిపోయిందండి. 1923లోని మనకు వచ్చేసరికి ఇక్కడ రియల్ ఎస్టేట్ని కొంచెం అలానే ఇక్కడ ఉన్న ప్రత్యేకతని ఒక బిల్ బోర్డ్ లాగా, ఒక అడ్వర్టైజ్మెంట్ బోర్డ్ లాగా పెట్టారు. దాని తర్వాత జనాలు వచ్చి ఎక్కువ ఫొటోస్ దిగడం అది చేయడం వల్ల ఇది ఒక చిన్న ఐకానిక్ ప్లేస్ లాగా అయితే తయారైపోయింది అనమాట. ప్రతి చిన్న చిన్నవి కూడా వీళ్ళకి మంచి మంచి మెమరీసే కదా, సో ఇంకా అలా ఉంచేసుకున్నారు వీళ్ళు. మంచి సన్సెట్ అవుతుంది. సన్సెట్ టైంలోని సూపర్గా సైన్ లొకేషన్ అంటే పెద్ద గొప్ప ఏం కాదులేండి, కానీ ఎప్పటి నుంచో ఐకానిక్ ప్లేస్ అవ్వడం వల్ల ఆ సింబల్ అది కొంచెం గొప్ప అనమాట. అంతే. లిటరల్గా ఈ లోయల్లో నుంచి అలా చూడడానికి చూడండి, టూరిజం డెవలప్మెంట్ కాకపోతే ఇదంతానా వాళ్ళు మంచి సెట్ చేసుకునేది. ఈవెన్ మాకు వైజాగ్లో కైలాసగిరి ఉంది, ఆనందపురం జంక్షన్లో ఆనందపురం అని బోర్డులు ఉన్నాయి. అవి ఏమో ఫ్యూచర్లో ఏం లేకపోతే అవి కూడా ఐకానిక్ ప్లేస్లు అయిపోతాయి ఏమో, ఎవరికి తెలుసు. ఇది ఇప్పుడు అయిపోయింది కదా, అలాగే అవి కూడా ఫ్యూచర్లో ఐకానిక్ ప్లేస్లే. ఈవెన్ కైలాసగిరి ఇప్పుడు ఐకానిక్ ప్లేసే. మాకు వైజాగ్ ఎవడైనా వస్తే కైలాసగిరి మాత్రం తప్పకుండా తీసుకెళ్తాం మేము. ఇప్పుడైతే మేము వాక్ ఆఫ్ ఫేమ్ అని చెప్పేసి సెలబ్రిటీస్ నేమ్స్ ఒక స్టార్లోని ఒక స్ట్రీట్లోని అయితే ఒక మెమోరియల్గా అయితే పెట్టారనమాట. అవి జస్ట్ ఒక చిన్న క్లిప్పింగ్ అయితే చూడడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎంతెంత ఉన్నాయో. ఇది వచ్చేసరికి ఎల్ఏ డౌన్ టౌన్ అనమాట, సిటీ సెంటర్ అనుకోండి. సో ఇక్కడైతే వాక్ ఆఫ్ ఫేమ్ ఉంటుంది. ఇక్కడైతే మేమైతే ఇప్పుడు పార్కింగ్ చేసేసి రోడ్ సైడ్ జస్ట్ ఒక చిన్న వాక్ అయితే వేసేసి మీకు చూపించేద్దామని వచ్చాను అనమాట. ఇంకా అన్నీ ఇక్కడ వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ ఉంటాయి. ఇంకా టోటల్గానా ఇంకేం కొనాలన్నా ఏం చేయాలన్నా చాలా కాస్ట్లీ ఉంటుంది ఇక్కడ. ఉన్నాయి కదా ఇలాంటి స్టార్స్ త్రూఅవుట్ ద స్ట్రీట్, సైడ్ వాక్స్ మీద రోడ్డుకి అటు ఇటు కూడా 2777 స్టార్స్ ఉన్నాయంట.
కొత్త స్టార్స్ యాడ్ చేస్తారో లేదో తెలియదు కానీ ఇవైతే ఇన్ని ఉన్నాయన్నమాట స్టార్స్ అన్నీ కూడా. ఇది దగ్గర ఈ ట్రెడిషన్ని 68 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారంట వీళ్ళు. అలా మనం నడుచుకుంటూ వెళ్ళి మొత్తం ఏమైనా ఫేమస్ వాళ్ళు ఉంటే మీకు చూపిస్తాను నేమ్స్. ఇవన్నీ కూడా బ్రాస్తోనైతే రాశారంట. నేమ్స్ ఉన్నాయి కదా అవన్నీ బ్రాస్. చూడండి ఇది స్టార్ 5 పాయింట్ స్టార్ బ్రాస్ అనమాట. ఒరిజినల్ బ్రాస్ యూజ్ చేశారు. చూడండి డిఫరెంట్ సింబల్స్. అంటే ఇది ఇప్పుడు మ్యూజిక్ ఇచ్చిన వాళ్ళది ఇది, అలానే ఇక్కడ వీడియోగ్రఫీ సినిమాటోగ్రఫీ వాళ్ళకి ఇచ్చింది. సో అలానే దీని సింబల్ బట్టి అలాగా ఆర్టిస్ట్కి యాక్టర్స్కి అందరికీ ఇచ్చిన రకరకాల సింబల్స్. డౌన్ టౌన్ ఏరియా కదా, మాకు వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలనిపించి మెక్డీకి వచ్చామన్నమాట. మెక్డీస్ ఏంటంటే వాష్రూమ్స్ లాక్ అయిపోయి ఉంటాయి. అందుకే మెక్డీలోకి వచ్చి ఒక ఐస్ క్రీమును దాని తర్వాత ఒక రైట్ ఆర్డర్ చేసి రెస్ట్ రూమ్ అయితే యూజ్ చేసుకున్నాం. అది డ్రైవ్ త్రూ, అది కార్లోకి వస్తాయి. నువ్వు అవి తెంపుకోవడానికి వచ్చావా లేకపోతే కాదు రోజెస్ తెంపుకోవడానికి వచ్చావా లేకపోతే చెప్పు దేనికి వచ్చావు చెప్పు ఫస్ట్. మురిసిపోతుంది ఊరికైనా. తెంపు ఒకటి. పువ్వులన్నీ తెంపేస్తుంది అసలు. వాళ్ళు పట్టించుకుంటే మాకు సంబంధమే లేదు అసలు. అదిగో తీసాను, వీడియో తీసాను కదా కంప్లీట్. దా చాలే. ఫ్లేక్స్ ది టైమ్స్. చాలా బ్యాంక్స్ అండ్ కార్పొరేట్ ఆఫీసులు, అలానే పెప్సీ కూడా ఆఫీస్ కూడా ఉందన్నమాట డౌన్ టౌన్లోని. ఇక్కడ మంచి స్కై బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. స్కై హైట్ బిల్డింగ్స్ అన్నీ కూడా. ఫుల్ గ్రాఫిటీతో నింపేశారు అసలు. క్రేజీగా ఉంది అండర్గ్రౌండ్ టనల్. చూడండి మొత్తం గ్రాఫిటీతో నింపేశారు టనల్ అంతా. ఇది డౌన్ టౌన్లోని, LA డౌన్ టౌన్, లాస్ ఏంజలస్ డౌన్ టౌన్. క్రేజీగా ఉంది అసలు. ఇది ఒక ఆడెవడు డబ్బులు చేయించింది కాదు, ఎవరికి నచ్చినట్టు వాడు ఇంట్రెస్ట్ మీద వేస్తున్న గ్రాఫిటీస్ ఇవన్నీ కూడా. చూడండి మొత్తం ఏం వదిలింది అనుకున్న రోడ్డు మధ్యలో వచ్చింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మనం వచ్చింది ఏంజల్స్ ఫ్లైట్కి. సో ఇక్కడ ఏం లేదు, ఇలా చిన్న ట్రాక్ ఉంటుందన్నమాట. ఈ ట్రాక్ దగ్గర మనకి పైకి కిందకి ఇలాగ చిన్న కార్స్ లాంటివి అనమాట, ఇలాంటివి వెళ్తూ ఉంటాయి. ఇది ప్రతి రైడ్కి $1 అంట. చూడండి ఈవెన్ దాని మీద రాసింది కూడా, 1 రైడ్ $1. ఇది డౌన్ టౌన్ LAలో ఉందన్నమాట. చూడండి భలే ఉంది కదా. ఇక్కడ నుంచి ఆ పై వరకు అక్కడ వరకు ఏదో చిన్న యాక్టివిటీ లాగా సరదాగా ఇలాగా సిటీ మధ్యలోని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో మనకి ఒక చిన్న యాక్టివిటీ లాగా బాగుంది కదా. సో ఇది వచ్చేసరికి యాన్సిల్స్ ఫ్లైట్. సో ఇది వచ్చేసరికి లాస్ట్ కారు 10 PM ఫస్ట్ యాన్సిల్స్ కాదు జియా అనుకుంటా, సీలో పడింది అనుకుంటా మేబీ. అది మీరు అక్కడ చూస్తుంటే సీ ఉందన్నమాట అక్కడ, యాన్సిల్స్ అని. కానీ ఇది స్పెల్ వచ్చేసరికి ఏంజల్సే. ఇక్కడ చూడండి ఇది ఏంజల్స్ అని ఉంది. మాకు టికెట్ ఎక్కడ తీసుకోవాలి అర్థం కావట్లేదు. ఇది ఎక్కడి నుంచి పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు. I think we need to board here. Now it is stopped. We need to go and we'll board first.
బాగుంది. నేను అవుట్ సైడ్ కూర్చుంటా. ఎవరు రావట్లేదు, మనమే వచ్చి కూర్చున్నాము. బాగుంది, ఇలాగా మూవ్ అవుతుంది, మంచి ఫాస్ట్ గానే వెళ్తుంది అసలు. చాలా బాగుంది రైడ్. ఓ ఎదురుగా వచ్చేస్తుంది, ఇంకోటి ఎదురుగా వచ్చేస్తుంది. ఓరి అమ్మ, ఇది అలాగే స్ట్రైట్ గా వచ్చింది అసలు. ఇది క్రేజీగా, వెరీ నైస్ రైడ్, చాలా బాగుంది. అది జర్కులు ఇస్తుంది, అది ఇస్తున్నప్పుడు. మళ్ళీ కింద రైడ్ కూడా తీసుకుంటాము. సో ఇప్పుడైతే మేము పైకి రైడ్ టికెట్స్ లేకుండా వచ్చేసాము. సో టోటల్ 8 టికెట్స్ పైకి అయితే వచ్చాము కదా, ఇంక కిందకి ఇంకో టికెట్ అనమాట. సో ఈ టికెట్స్ అయితే తీసేసుకున్నాము. ఇక్కడ లొకేషన్ ఉంది మంచిగా, బిల్డింగ్స్ అవి ఇవి భలేగా ఉందన్నమాట. యా, వెళ్దాం అక్కడికి. సో ఇక్కడ సమ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ట్రైన్ రిలేటెడ్ ఏంటి, ఏంజల్స్ ఫ్లైట్ స్పెషాలిటీ. ఇక్కడే మనము ఫెయిర్, ఇదిగోండి $1 రైడ్. దెన్ దీంట్లో 26 ప్యాసింజర్స్ కెపాసిటీ అంట. ఇది ఒకటి కిందకి వెళ్తే ఒకటి పైకి వస్తుంది. ఇక్కడ కౌంటర్ బాగుంది, ఇలాగా చక్కగా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మళ్ళీ డౌన్ రైడ్ వెళ్ళిపోతున్నాం అనమాట కిందకి. క్రేజీ. యా, కిందన కూడా కూర్చోవచ్చు. బాగా డౌన్కి వెళ్ళి చూద్దాం ఇప్పుడు. సో రైడ్ ఇప్పుడు మళ్ళీ కిందకి వెళ్తున్నాం. చూడండి, అక్కడ బెండ్ ఉంది, అక్కడ కొంచెం డేంజరస్ గా ఉందన్నమాట. అంటే డేంజరస్ ఏం కాదు, చిన్న జిగ్ 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 అంటది. పడిపోతామేమో అన్నట్టు ఇక కదులుతుంది. క్రేజీగా ఉంది, బాగుంది. సో ఇలా కిందకి వచ్చాం. ఓ, అసలు $1 అంటే చాలా వర్త్ అని చెప్పాలి అసలు. అది కూడా డౌన్ టౌన్ లో $1కి ఏం రాదు. ఈ రైడ్ ఏదో వాడు గుర్తుగా ఎప్పటి నుంచో రన్ చేస్తున్నాడు, బాగా పాతకాలం నాటిది. ఈ స్ట్రీట్ నుంచి ఆ స్ట్రీట్ కనెక్ట్ చేయడానికి దాన్ని జనాల్ని ఎంగేజ్ లో ఉంచాలి కొంచెం ఏదో. ఎందుకంటే ఇది కూడా అలా ఉండిపోయింది కదా, ఇది అలా ఉంది కాబట్టి దీన్ని ఉంచాలి కాబట్టి అలాగా ఏదో రన్ చేస్తున్నట్టున్నారు. $1కి వాడికి ఏం రాదు లిటరల్గా, జస్ట్ ఒక అట్రాక్షన్ లాగా ఉంచి రన్ ఇవ్వండి. ఇక్కడి నుంచి అలాగా పై వరకు. మైకిల్ జాక్సన్ తమ్ముడు డాన్స్ చేస్తున్నాడు బయట. కలర్ఫుల్గా మంచి లొకేషన్ అయితే చూపిస్తాను. ఈ లొకేషన్ పేరు వచ్చేసరికి అర్బన్ లైట్స్ అన్నమాట. అర్బన్ లైట్స్ వచ్చి అందరూ వచ్చి ఫొటోస్ అవి బాగా దిగుతున్నారు ఇక్కడ. చూసేద్దామా? చూసాయి. ఒక వెడ్డింగ్ ఫోటోషూట్, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్లు, ఇలాంటివన్నీ మన ఇండియాలో ఉంటే ఫోటోషూట్లు అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు కూడా అవుతున్నాయిలేండి మంచిగా ఫోటోషూట్లు గట్ట. బాగుంది చూడడానికి. స్తంభాలన్నీ ఒక దగ్గర కలిపేసి స్తంభాలన్నీ నిలబెట్టేసాడు. అండ్ ఇక్కడ ఒకటి ఉంది, అదేదో పబ్ అనుకుంటా మేబీ. ఇంకా వీటి స్టోరీ ఏంటంటే ఇక్కడ ఉన్న లైట్స్ అన్నీ 202 స్తంభాలు అన్నమాట మొత్తం అన్నీ కూడా. ఇవన్నీ అర్బన్ లైట్స్ అంటారు. ఇవన్నీ ఏం లేదండి, ఒకప్పుడు 1946 నుంచి ఈ సిటీలో ఉండే లైట్స్ ఉంటాయి కదా, ఆ లైట్స్ని రీస్టోర్ చేసి ఈ స్తంభాలన్నింటిని కూడా ఇక్కడైతే పొందుపరచడం జరిగిందనమాట. అంతా ఒక లొకేషన్ లాగా.
సో వాళ్ళు ఏంటంటే దీన్ని అర్బన్ లైట్స్ అని పిలుస్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా 1946 నుంచి 2015 వరకు ఆపరేషన్లో ఉన్నవన్నీ నాకు తెలిసి ఇక్కడ పెట్టారనమాట. ఇది రీసెంట్గా 2016లో ఈ లొకేషన్ అనేది స్టార్ట్ చేశారు. కాదు 2008లోనే అంటండి ఈ లొకేషన్ని స్టార్ట్ చేశారనమాట. ఇలాగా ఆ లైట్స్ అన్నీ ఏవైతే పాత లైట్స్ ఉంటాయి కదా, స్తంభాలు అవన్నీ అప్పట్లో, అవన్నీ రీస్టోర్ చేసి వీళ్ళు ఇలాగా ఇక్కడ ఒక చిన్న అర్బన్ లైట్స్ అని ఇలాగా చేశారు. అది దీని స్టోరీ అనమాట. మొత్తం 202 లైట్లు ఇవన్నీ. జనాలందరూ ఫోటోషూట్లు ఫుల్గా. సెక్యూరిటీ అది కూడా బాగుంది. ఇక్కడ పార్కింగే లేదు ఇక్కడ బేసిక్గా. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇక్కడ నుంచి చూడండి ఆ పైన్ ట్రీస్, ఆ లైట్స్ ఒక సైడ్ నుంచి బాగున్నాయి చూడడానికి. సో అది మామ ఈ వీడియోకి ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే వీడియోలో ఏం నచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. సైనింగ్ ఆఫ్.